ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సఫలపరచబడెను. ఇక్కడ ఆయన అంటే యేసయ్య. యేసయ్య మాట సెలవివ్వగా మీరు అనుకునే అన్నీ కూడా జరగడం స్టార్ట్ అవుతాయండి. ఒక మాట చెప్పనా, పేరెంట్స్ చాలా కష్టపడతారు పిల్లల కోసం. వాళ్ళకి స్తోమత లేకపోయినా పిల్లల్ని ఒక మంచి లెవెల్లో ఉంచాలని ఆశపడతారు. స్తోమత తగ్గట్టు చదివించలేకపోయినా వాళ్ళు ఇంకా కష్టపడి ఎంతైనా సరే పిల్లల్ని చదివి ఒక మంచి లెవెల్లో ఉంచాలనుకుంటారు కదా. అంటే ఒక మనీ అన్నది ఒక లెవెల్లో సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ స్పిరిచువల్ లెవెల్లో స్పిరిచువల్ లైఫ్లో వెళ్ళాలి అంటే వర్డ్ ఆఫ్ ద గాడ్ అంతే ఇంపార్టెంట్. మీరు కృంగిపోయినప్పుడు, మీరు బాధపడుతున్నప్పుడు, మీరు ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ వేసే మీతో మాట్లాడతారు కదా. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారానే మీ జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. నిజమే కదండి. వర్డ్ ఆఫ్ గాడ్ మన లైఫ్లో అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఎంత ఉపయోగపడుతుందండి. ఒక తండ్రి ఒక మనీ సంపాదించి ఒక కుమారుడిని కానీ కుమార్తెని కానీ ఉన్నత స్థానంలో ఉంచాలి, తను ఒక మంచి లెవెల్లో ఉండాలని ఎలా అయితే కోరుకుంటారో మన పరలోకపు తండ్రి మన స్పిరిచువల్ లైఫ్లో మనం ఆగిపోకుండా మనం సాగిపోవాలని చెప్పి తన వర్డ్ ఆఫ్ గాడ్ని మనకి పంపించడం జరుగుతుంది కదండి. ఒకవేళ వర్డ్ ఆఫ్ గాడ్ మనం చదవలేకపోతే మనకి ఎలా తెలుస్తుందండి. నిజమే, ఎంత అమూల్యమైన వర్డ్ ఆఫ్ గాడ్ మన చేతిలో ఉందండి. మరి మీ బైబిల్ని ఇంకా షెల్ఫ్స్లోనే ఉంచుతున్నారా? అయితే ఇప్పుడే తీసి మీరు బైబిల్ని చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు మీ జీవితాన్ని మార్చడం కాకుండా మీ అనుదినంలో మీకు ధైర్యాన్ని ఇస్తుంది, మీకు కరేజ్ని ఇస్తుందండి. మీకు ఎక్కడైతే నమ్మకం లేదో నమ్మకం వచ్చేలా చేస్తుంది. వాగ్దానాలను చదవండి. అండ్ ఇంకొకటి, మీ జీవితం ఆగిపోయింది అనుకుంటే వర్డ్ ఆఫ్ గాడ్తో మీ జీవితాన్ని వేసే ముందుకు తీసుకుని వెళ్తారండి. Word of God will take us to next level in our spiritual life. So respect the word of God, love the word of God, and talk to Jesus, and Jesus will talk to you through word of God. Have a blessed day in Christ Jesus. Jesus loves you so much. Amen.